అయోధ్యలో బాలరాముడు కొలువైన తర్వాత దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. బాలరాముని దర్శించుకునేందుకు ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, అలానే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు భక్తులను అనుమతిస్తున్నారు. ఇక ఉదయం 6:30కు జాగరణ హారతి, సాయంత్రం 7:30కు సంధ్యాహారతి ఇస్తున్నారు. అయితే అయోధ్యకు భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్న నేపథ్యంలో బాలరాముడి దర్శన వేళల్లో మార్పులు చేసింది. దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఆలయం తలుపు మూసివేయనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం రామాలయంలో 5 ఏళ్ల బాలుడి రూపంలో శ్రీరాముడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. దీంతో బాలరాముడికి కొంత విశ్రాంతినిచ్చేందుకు ఆలయ తలుపులు మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయించిందని ప్రధాన అర్చకులు సత్యేంద్ర దాస్ తెలిపారు. సుమారు 32 ఏళ్లుగా రామ్లల్లా ఆలయానికి అర్చకుడిగా సత్యేంద్ర దాస్ పూజలు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆయనే బాలరాముడికి ప్రధాన అర్చకుడిగా కొనసాగుతున్నారు.